నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఇవాళ నేను మీకు ఓరల్ క్యాన్సర్లో ట్రీట్మెంట్ గురించి చెప్తాను. మనకు తెలుసు ఓరల్ క్యాన్సర్ ఎట్లా డిటెక్ట్ అవుతుంది. 3 వారాల కన్నా ఎక్కువ అల్సర్ ఉండి దానికి బయాప్సీ చేసి దానిలో క్యాన్సర్ అని తెలిస్తే కనుక అది మనకు ఓరల్ క్యాన్సర్ అని తెలుస్తుంది. కానీ మనం దానికి తర్వాత ఏం చేయాలి? ఫస్ట్ అది ఎంతవరకు ఉంది, పుండు వరకే ఉందా, గడ్డల్లో స్ప్రెడ్ అయిందా అని చూడడానికి స్కాన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2లో నార్మల్ సిటీ స్కాన్ సరిపోతుంది విత్ కాంట్రాస్ట్. అండ్ అదే స్టేజ్ 4, స్టేజ్ 3 దాకా వెళ్ళిన తర్వాత మనం పెట్ స్కాన్ కొంతమందికి చేస్తాం. కానీ అందరికీ పెట్ స్కాన్ చేయడం అవసరం ఉండదు. కొంతమందికి సస్పెక్టెడ్ ఉంటుంది, ఇదేమన్నా స్ప్రెడ్ అయ్యి ఉండొచ్చు వేరే భాగంలోకి అని చెప్పి. దెన్ వీ గో ఫర్ పెట్ స్కాన్. లేకపోతే పెట్ స్కాన్ జనరలీ మనం అవాయిడ్ చేస్తాం ఓరల్ క్యాన్సర్లో. ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికి పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి. నాట్ ఎవ్రీబడి రిక్వైర్స్ ద సేమ్. సర్జరీస్ విల్ బీ కన్ఫైన్డ్ టు ద ట్యూమర్ అండ్ ద నెక్. అంటే ట్యూమర్లో 1 సెంటీమీటర్ దూరంకి వెళ్ళి అదంతా తీయాలి. నాలుక మీద అంటే మనకి 1 సెంటీమీటర్ దొరుకుతుంది. అదే బుగ్గ మీద అయ్యేటప్పటికి మనకి 1 సెంటీమీటర్ మార్జిన్లోనే పళ్ళు, దవడ ఎముక అదంతా వస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు ఈ ఎముక తీయాల్సిన అవసరం పడుతుంది. అండ్ అవన్నీ తీసిన తర్వాత దానికి రీకన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అఫ్కోర్స్ మెడలో ఉన్న గడ్డలకే ఫస్ట్ పాకుతుంది. కాబట్టి ఆపరేషన్ చేసేటప్పుడే మెడలో గడ్డలు కూడా తీసేస్తాము, లింఫ్ నోడ్స్ అంటాం దాన్ని. అండ్ రీకన్స్ట్రక్షన్ ఇస్ అ పార్ట్. ఇవన్నీ తీసి మనం ల్యాబ్కి పంపించిన తర్వాత మనకి ఫైనల్ స్టేజ్ అనేది తెలుస్తుంది. ఆ స్టేజ్ బట్టి మనం ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమైనా అవసరమా లేదా అని చెప్పగలుగుతాం. స్టేజ్ 1 అండ్ మోస్ట్ ఆఫ్ స్టేజ్ 2కి మనకి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4Aకి మనం రేడియేషన్ కూడా ఇస్తాము. ఇంకా కూడా స్టేజ్ 4B అంటే మనం కట్ చేసిన మార్జిన్స్లో కానీ లేకపోతే లింఫ్ నోడ్స్ నుంచి బయటకి స్ప్రెడ్ అయినప్పటికీ కానీ మనం కీమోథెరపీ కూడా రేడియేషన్తో పాటు యాడ్ చేస్తాం. కానీ ఇవన్నీ ట్రీట్మెంట్స్తో పాటు వీ హ్యావ్ హోప్ ఆఫ్ సర్వైవల్. స్టేజ్ 1లో వచ్చిన వాళ్ళకి చాలా మంచి ప్రోగ్నోసిస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 70 to 90% పీపుల్ విల్ సర్వైవ్ ఫర్ 5 years వితౌట్ ఎనీ రికరెన్స్. సో వీళ్ళు చూసుకుని సర్జరీ తర్వాత చేయించుకుందాం అనేది ఉండదు. మనకు తెలిసిన తర్వాత ఇమీడియట్గా సర్జరీ చేయించుకోవడం మేలు. ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ is the key for good survival in oral cancer. Thank you.